శాంతసాగర్ గ్రామము కొండాపూర్ మండలం సంగారెడ్డి జిల్లా. మా గ్రామం లోపల సుమారు ఒక 40 మంది వరకు అంగవికలాంగులు రకరకాల వ్యాధులతోటి నడవలేని స్టేజ్లో, తర్వాత వాళ్ళని తీసుకురావడానికి కూడా తీసుకొచ్చిన తర్వాత గంటల తరబడి ఇక్కడ వేచి ఉండడంతో వాళ్ళు మలమూత్రాలతోటి ఇబ్బంది పడి అనేక బాధలు పడుతున్నారు. కాబట్టి జిల్లా కలెక్టర్ స్పందించి వాళ్ళ ఇంటి దగ్గరికే వాళ్ళకి డబ్బులు ఇచ్చే ఏర్పాట్లు చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా. అమ్మా, మీకు కనిపించవా? కళ్ళు కనబడే, నాకు కళ్ళు కనబడే, ఈమె అమ్మ కళ్ళు కనబడే, కాళ్ళు నడవరావు. పంచాయతీలో గల పెన్షన్దారులకు చాలా ఇబ్బంది అవుతుంది. ఓల్డేజ్ వాళ్ళకు శాతగాని వాళ్ళు కూడా గ్రామ పంచాయతీకి వచ్చి పెన్షన్ తీసుకోవాల్సిన స్టేజ్లో లేరు వాళ్ళు. కాబట్టి వాళ్ళకు ఇంటికి పోయి అన్ని ఇవ్వాలి, లేదంటే బ్యాంక్ అకౌంట్లోనన్నా వచ్చేటట్లు ఏర్పాట్లు చేయాలని మేము కోరుతున్నాం. దీనిపైన పై అధికారులు కూడా స్పందించాలి. ఎంపీడీఓ గారికి మరియు కలెక్టర్ గారికి మేము గ్రామం తరఫున మరియు పెన్షన్దారుల తరఫున మేము విన్నవించుకుంటున్నాము. దీనిపై తగిన దృష్టి పెట్టాలని కోరుచున్నాం. పింఛన్ తీసుకుని రానికి కష్టమవుతుందా? నడవనికి వస్తుందా? చేతనవుతుందా నీకు రానికే పింఛన్ తీసుకునికే? చెవులు వింటావా? వయోవృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేరుగా తీసుకురావడం, వాళ్ళకి ఇవ్వడం అనేది పెన్షన్ కొంచెం చాలా ఇబ్బందిగా మారుతుంది. ఎందుకంటే వాళ్ళకు వయసు రీత్యా వాళ్ళకు ఉన్నటువంటి అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా చాలా ఇబ్బంది అవుతుంది. అట్లానే కాకుండా వాళ్ళకు వచ్చేటటువంటి 2000లో 200, 100 రూపాయలు ఆటో కిరాయి పెట్టుకొని తీసుకొని రావడం వాళ్ళకు ఏం మిగులుతుంది? అది కాకుండా ప్రభుత్వం దీన్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళకు ఇండ్ల వద్దకే పెన్షన్ ఇచ్చేటట్టు ఏర్పాటు చేస్తే బాగుంటుందని.